వెల్కమ్ టు అమ్మ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి. విద్యార్థులకు స్కాలర్షిప్లు డిజిటల్ పద్ధతిలోనే అందించనున్నట్లు వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా విద్యను అందిస్తున్నామన్న మంత్రి. ఖమ్మంలో శాలివాహనులకు మిషన్ల పంపిణీ. కుల వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న పువ్వాడ అజయ్. సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల వివాదం. ఆత్మహత్యాయత్నం చేసిన గిరిజన రైతులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ వరంగల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో 3 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించామని కిషన్ రెడ్డి అన్నారు. మొదటగా ఖమ్మం, సిరిసిల్ల, జనగామలో స్టార్ట్ చేసినట్టు వెల్లడించారు. రానున్న రోజుల్లో అన్ని బ్యాంకులలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్ కు చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. రేషన్ కార్డుల మాఫియాను అరికట్టి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించామన్నారు. డూప్లికేట్ ఎల్పీజీ అకౌంట్లకు చెక్ పెట్టేందుకు డిజిటల్ బ్యాంకింగ్ సహకారం అందించిందన్నారు. త్వరలో 300 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను డిజిటల్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా బదిలీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. గత నిర్ణయంతో గత బడ్జెట్ సమావేశాలలో కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన కుమ్మరి, శాలివాహన కుల వృత్తిదారులకు బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అధునాతన యంత్రాలను పంపిణీ చేశారు. సులువైన పద్ధతి ద్వారా ఉపాధి పొందాలని ఈ మిషన్లను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తొలి విడతలో భాగంగా 9 లక్షల రూపాయల విలువ చేసే 9 యంత్రాలను అందిస్తున్నామని చెప్పారు. ఈ మిషన్లతో వేగంగా, సులువుగా, ఎక్కువ మోతాదులో పరికరాలు ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉందని అన్నారు. పైగా సభ్యులు ఓటు వేశారు. భారత్ జోడో యాత్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్ లో క్యూలో నిల్చుని రాహుల్ గాంధీ ఓటు వేశారు. ఆయా రాష్ట్రాలలో రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ బాక్సులను ఇవాల్టి రాత్రి కల్లా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి తరలిస్తారు. ఎల్లుండి ఓట్ల లెక్కింపు చేసి విజేతను ప్రకటిస్తామని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. पार्टी के बदलाव के बारे में जो बोल रहा हूँ, ये भीतर के बदलाव, हमारी आइडियोलॉजी में कोई प्रॉब्लम नहीं है, लेकिन हमारे संगठन में, हमारे काम करने की तरीका में मैं बदलाव लेके आना चाहता हूँ। और इसका तो मेरे घोषणा पत्र में सारी डिटेल्स लिखा है और उसमें मैंने विकेंद्रीकरण के बारे में बोला और हमारे पार्टी के कार्यकर्ताओं हर स्तर में
उसका शक्तिकरण करने की। पार्टी के बदलाव के बारे में जो बोल रहा हूँ, ये भीतर के बदलाव, हमारी आइडियोलॉजी में कोई प्रॉब्लम नहीं है, लेकिन हमारे संगठन में, हमारे काम करने की तरीका में मैं बदलाव लेके आना चाहता हूं। और इसका तो मेरे घोषणा पत्र में सारी डिटेल्स लिखा है और उसमें मैंने विकेंद्रीकरण के बारे में बोला और हमारे पार्टी के कार्यकर्ताओं हर स्तर में उसका शक्तिकरण करने की। తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. నామినేషన్ల గడువు ముగిసేలోగా 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 47 మంది నిలిచారు. మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ 3వ తేదీన జరగనుంది. 6వ తేదీన ఫలితాన్ని వెల్లడించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ జిల్లా పరిషత్ పాఠశాలలో టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ సహకారంతో 80 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను వారు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏం కావాలన్నా చేయడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే దాని గొప్పతనం సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు, కారణం ఏంటి అని అడిగినప్పుడు మన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేనందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారని. కాబట్టి ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1st క్లాస్ నుండి 8th వరకు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి చాలా మంది పిల్లలు భవిష్యత్తులో మన తెలంగాణ నుండి చదివిన బిడ్డలందరూ పోటీ పడేటట్టు ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నిజంగా సమాజంలో కింది స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఈ రోజు కార్పొరేట్ స్కూల్ చూసిన తర్వాత పిల్లలు బ్రహ్మాండంగా మన సర్కస్ లో చేసినట్టు చేసిరు జిమ్నాస్టిక్. అది మామూలు జిమ్నాస్టిక్ కాదు. ప్రైవేట్ స్కూల్లో ఓ లక్షలు పెట్టి చదివినా కానీ ఆ ట్రైనింగ్ ఉండదు. మన సీఎం కేసీఆర్ గారు మన ఊరు మన బడి కింద 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి మన విద్యాశాఖ మంత్రివర్గం త్రూ మన విద్యాశాఖ మంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లలు చదివే జిల్లా పరిషత్ స్కూల్లో అన్ని కూడా వాతావరణం మారిపోయింది. మీకు ఒక విషయం చెప్పాలి. ఈసారి సండే 1వ తరగతి నుంచి 8వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించుకున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు, అదే మాదిరిగా మన విద్యాశాఖ మంత్రి వారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈసారి అసలు నో एडमिशन बोर्ड పెట్టింది. తెలంగాణలో ఒక చరిత్ర. तिवारी साहब, हमारा तेलंगाना में जिला हमारे टीचर्स अच्छा काम कर रहे हैं. हमारा पूरा तेलंगाना में बहुत अच्छा काम कर रहे हैं. और ये इतना अच्छा स्कूल को ये ऑलरेडी इंग्लिश मीडियम स्कूल है. आपको इसको 80 लाख रुपए दे के बहुत बड़ा ये करे हमारा बच्चों को. और एक मेरा रिक्वेस्ट है, ये स्कूल का पूरा आप ही डोनेट लेगा. విద్య కోసం పై చదువుల కోసం 20 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు కానీ మన సబితా విద్యాశాఖ మంత్రి వర్గులు కానీ మొత్తం మన కాలేజ్ స్కూల్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్ కు పోటీగా అన్ని రకాల కూడా ఇంగ్లీష్ మీడియం తోటి పర్ఫెక్ట్ గా యూనిఫామ్ తోటి మంచిగా సన్న బియ్యం అన్నం తోటి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అంటే దేశంలో ఎక్కడ కూడా నడుస్తలేవు. మన సీఎం కేసీఆర్ గారు ఒకటే కళ, మీరంతా పెద్ద పెద్ద డాక్టర్లు కావాలి, వరల్డ్ క్లాస్ డాక్టర్లు కావాలి, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు కావాలి, మంచి సైంటిస్టులు కావాలి, మీరు గొప్పలు కావాలి.
ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. దమ్మున్న జర్నలిజం, నిజం నిర్భయంగా చెప్పే డైనమిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. మన బిడ్డలు చదువుకోకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత బలుపు. మన బిడ్డలు ప్రశ్నించకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత అహంకారం. మన మోగిన మునుగోడు నగారా, తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్. పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాద్ లో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం. గులాబీ పురుగు, వర్షాలతో రైతుల్లో ఆందోళన. భయపెడుతున్న తేమ శాతం. 8 నుంచి 12% కంటే ఎక్కువ ఉంటే కొనలేమంటున్న వ్యాపారులు. కోత పెడితే నష్టపోతామంటున్న రైతులు. రైతు గోస, పత్తి కొనుగోళ్లపై వరుస కథనాలు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ బులెటిన్లో. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో అమలవుతున్న ట్రాఫిక్ కొత్త రూల్స్ పై ట్రాఫిక్ విభాగం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఆపరేషన్ రోప్ లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, బజరా హిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు నగర జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అధికారులు అవగాహన కల్పించారు. ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమం నగర వ్యాప్తంగా చేపట్టామని రంగనాథ్ తెలిపారు. వాహనాలు లైను దాటితే ఫైన్ పడుతుందని తెలియజేశామన్న ఆయన ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, ఇవాల్టి నుండి ట్రాఫిక్ రూల్స్ పై పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఉంటుందని చెప్పారు. మనం ఆపరేషన్ రోప్ అని చెప్పేసి మా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ గారు సెప్టెంబర్ నెలాఖరున స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనము ప్రప్రదంగా స్టాప్ లైన్ వైలేషన్స్ అండ్ అట్లానే ఫ్రీ లెఫ్ట్, దీనికి సంబంధించి గత 2-3 వారాలుగా ఎడ్యుకేషన్ అనేది టేకప్ చేయడం జరిగింది. అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడం చేశాం. ఎన్ఫోర్స్మెంట్ కొంత తక్కువ మోతాదులో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ స్టాప్ లైన్ వైలేషన్స్ అట్లనే ఫ్రీ లెఫ్ట్ అనే దానికి కూడా ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ ఇంటెన్సిఫై చేస్తున్నాము. ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ కొన్ని వారాల పాటు జరుగుతుంది. సో అందరికీ వాహనదారులందరూ కూడా విజ్ఞప్తి, దయచేసి మీరు స్టాప్ లైన్ అనే దాన్ని మీరు అందరూ కూడా దాని ముందే వెహికల్ ఆపాలి. అట్లానే ఫ్రీ లెఫ్ట్కి వెళ్ళేటటువంటి వాహనాలని కూడా బ్లాక్ చేయకూడదు. అండ్ అట్లానే మేము సిగ్నల్ టైమింగ్ కూడా దీన్ని కూడా మనం ఇప్పుడు మారుస్తున్నాము. సిగ్నల్ టైమింగ్స్ కూడా చాలా చోట్ల కూడా సైకిల్ టైం తక్కువ ఉండటంతో కొంతమంది రష్ అవర్లో ఎస్పెషలీ లేకపోతే వాహనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీ లెఫ్ట్లోకి వచ్చి ముందుకు రావటాలు, లేకపోతే స్టాప్ లైన్కి ముందుకు వచ్చి మొత్తం కవర్ చేసుకుని, అంటే జంక్షన్ ఒకవేళ వెడల్పుకుంటే కనుక అక్కడికి వచ్చి టర్న్ తీసుకొని ఉండటాలు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సిగ్నల్ టైమింగ్స్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి దాన్ని సైకిల్ టైం అంటారు. అంటే ఒక రెడ్ తిరిగి మళ్ళీ పూర్తిగా రెడ్ వచ్చేదాకా దాన్ని సైకిల్ టైం అంటారు. ఆ సైకిల్ టైంని కూడా మేము స్టడీ చేస్తున్నాం, పెంచి తద్వారా ఏంటంటే పబ్లిక్కి ఇది అంటే సిగ్నల్ పడుతుంది అనే దానిటువంటి ఆతృతలో వాళ్ళు వైలేషన్ చేయకుండా దాన్ని కూడా తగ్గించేటట్టు కూడా చూస్తాము. అండ్ అట్లానే జంక్షన్స్ అన్నిటిని కూడా దాన్ని రాజు నువ్వు ఇవ్వాలి. మనం ఆపరేషన్ రోప్ అని చెప్పేసి మా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ గారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ప్రచారానికి హోంగార్డులు వెళ్లరని, ఎస్పీలే వెళ్తారని ఎద్దేవా చేశారు. 100 కేసులు పెట్టినా వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని ఓ వ్యక్తి చెప్పారని, ఇప్పుడు ఆయననే మునుగోడులో గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా గాంధీ భవన్ లో ఆయన ఓటేసి మీడియాతో మాట్లాడారు. తాను ఎప్పుడు విదేశాలకు వెళ్తానో కేటీఆర్ ని అడగాలని అన్నారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడే స్థాయి తనది కాదని,
రాజయ్యని అడిగితే చెప్తారని విమర్శించారు. అభ్యర్థికి నష్టం జరగదా మీరు ప్రచారానికి వెళ్ళకపోతే? అరే 100 కేసులు పెట్టినా గెలిపించి గవర్నమెంట్ తీసుకొస్తా అని చెప్పి అంత పెద్ద లీడర్లు ఉన్నాగా మాలాంటి హోంగార్డులు కానిస్టేబుల్తో ఏం పని మాకు? అరే గవర్నమెంట్ తీసుకొస్తాను పెద్దమని చెప్పింది కదా, మాకు ఇంతమంది ఉంటే ఖరాబ్ అవుతుంది, ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు మునుగోడు తోటి అయితే గవర్నమెంట్ వచ్చేది లేదు పోయేది లేదు, కానీ అక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. ఇక్కడ గెలవకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. మీకు జరగదా నష్టం ఎంపీ? మునుగోడు ఎన్నికల సభలో ఒక పెద్ద మనిషి చెప్పిండు, ఎన్ని కేసులు పెట్టినా వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తా అన్నాడు. ఒకరు తీసుకొస్తారు ఉన్నప్పుడు నలుగురు కలిస్తే ఖరాబ్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి అంతే. ప్రభుత్వాన్ని తీసుకొస్తా అని చెప్పి మీరు విదేశాలకు ఎప్పుడు వెళ్తున్నారు? విదేశాలకి మీరు 15వ తారీఖు అన్నారు కదా, ఇవాళ డేట్ ఎంత? మునుగోడు ఉప ఎన్నిక వేళ చల్మెడలో భారీగా నగదు పట్టుబడింది. ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపుతున్నాయి. డబ్బును వెదజల్లి ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు కోట్ల రూపాయలు చేతులు మారుతుండగా తాజాగా ఉప ఎన్నికల కోసం తీసుకొస్తున్న బీజేపీకి చెందిన ₹1 కోటి స్థానిక పోలీసులు పట్టుకున్నారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ డబ్బు పట్టుబడింది. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంగా గుర్తించినట్లు తెలుస్తోంది. డబ్బుపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని భూక్యతండ గ్రామ పంచాయతీకి చెందిన 2 గిరిజన రైతులు పోడు భూముల వివాదంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పడంతో అధికారులు భూమిని సర్వే చేస్తున్నారు. అయితే సర్పంచ్ భారతి భర్త అయిన పోడు భూముల కమిటీ చైర్మన్ శ్రీరామ్ గిరిజన రైతులపై దౌర్జన్యం చేసి పోడు భూముల్లో తాను ఫోటో దిగి ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ భర్త వ్యవహారంతో మనస్తాపం చెంది రైతులు భారతి శివరాంలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తండాలో ఇంకా 70 మంది రైతులు ఇదే విధంగా అన్యాయానికి గురవుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి అసలు లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత గిరిజనులు వేడుకుంటున్నారు. ఈరోజు వీర్నపల్లి గ్రామంలోని రాశిగుట్ట తండాకు చెందినటువంటి 2 రైతులు పదావత్ శివరాము, పదావత్ కమల, ఈ 2 కూడా వాళ్ళ భూమి కోసం ఈరోజు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరు కొన్ని ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో వీళ్ళ భూమిని వీళ్లకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకు పోడు భూములు ఎవరి భూములు వాళ్ళకైతే ఇస్తురో ఆ భూముల దానిలో కూడా భాగంగానే ఈరోజు వీళ్ళ తండకు చెందినటువంటి సర్పంచ్ శ్రీరామ్ వ్యక్తిగత కక్షల మూలంగా వీరి భూమి వీరికి చెందకుండా ఈరోజు అడ్డుపడడంతో వీళ్ళిద్దరు శివరాము తర్వాత కమల మేము చూస్తూ ఉంటే 22 సంవత్సరాల నుండి సర్వే జియో వచ్చింది. పై నుంచి జియో ప్రకారంగా సర్వే చేయడానికి వస్తే సర్వే వాళ్ళను ఆపుతుండ్రు, వారం నుంచి ఆపుతుండ్రు. ఈరోజు సర్పంచ్ని నేనే, ఈ కమిటీ చైర్మన్ నేనే,
ఈ రోజు తేలిపోవాలి, నలుగురు కూర్చుండి మాట్లాడుకొని మీరు నలుగురు వాళ్ళ నలుగురిని కోరుకొని చెప్పి అన్నాడు. అందుకని మేము దీంట్లో పంచాయతీ ఏముంది మాకు అందరికీ చేసినట్టు చేయని అని చెప్పి అంటే లేదు ఇప్పుడే తెలిపోయాలో మీరు కోరుకుంటారా లేదని చెప్పి అన్నాడు. అందుకని మేము ఊరు వాళ్ళను పక్కకుండి ఊరోళ్ళని పిలుస్తాం, ఒకరోజు టైం ఏమంటే ఇస్తలేరు. అందుకని మరి మమ్మల్ని చంపేసి మీరు చేసుకోరంటే చావురు అని చెప్పి అన్నారు. వాళ్ళు పబ్లిక్ 60 మంది లేచి మమ్మల్ని అయితే మేము చేస్తామని చెప్పి మేము ఊరికి మందు డబ్బాలు లెక్కేసరికి మా తమ్ముడికి మందు దొరికింది. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. 80,65,00,000 రూపాయల విలువైన స్థిర చర ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు నమోదైన కేసులో ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో 73,74,00,000 రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. ప్రాజెక్టు కింద బ్యాంకు నుంచి రుణం తీసుకుని 361,29,00,000 రూపాయలు దారి మళ్లించినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్దూరులో మహాత్మా జ్యోతిబా పులే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను, వీరాయలపల్లి గ్రామంలో వేర్ హౌసింగ్ సంస్థ నిర్మించిన నూతన గోదాములను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి తెలిపారు. చదువుకు మించిన సంపద లేదని ప్రభుత్వం అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి అన్నారు. 8 ఏళ్లలో రాష్ట్రంలో అత్యధిక గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతుందని తెలిపారు. మొదటి దశలో 120 కోట్లతో పని ప్రారంభమవుతుంది. అది మొత్తం 600 కోట్ల ప్రాజెక్టు ఆసుపత్రి. మొదటి దశకు 120 కోట్లతో టెండర్లు మొన్ననే వెలువడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్య అభ్యసించడం కోసం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయి. కానీ అవి కోట్లలో, లక్షలలో డొనేషన్లు కట్టి చదవాల్సింది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు ప్రైవేట్ కాలేజీలో జరిపించాలంటే మరి ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు జరగాలి. అప్పుడే పేద పిల్లలకు అందరికి కూడా అవసరమైనటువంటి విద్య అందుబాటులోకి వస్తుంది. అందుకోసం వనపర్తి ప్రాంతంలో ప్రభుత్వ ఖర్చుతోనే ఒక మెడికల్ కాలేజ్ కావాలని ముఖ్యమంత్రి గారిని కోరితే మొదటి వరుసలో ఈ సంవత్సరం, గత సంవత్సరం మొదటి వరుసలో మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీలలో వనపర్తి ఉన్నది. ఆ విధంగా మనం ఆ కళాశాలను తెచ్చుకున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి జేఎన్టీయూ అని ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని ఉంటుంది. దాని కింద 4 కాలేజీలు ఉన్నాయి. మొత్తం 119 నియోజకవర్గాలలో రాష్ట్రం మొత్తం కలిపి 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఇలా 5వ కాలేజ్ ఎక్కడికి వచ్చినామంటే మనం వనపర్తికి తీసుకొచ్చుకున్నాం. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ వనపర్తికి వచ్చింది. దాని అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. ఇదే విద్యా సంవత్సరం నుంచి అక్కడ క్లాసులు స్టార్ట్ అవుతాయి. విద్య మీద మనం ఎంత దృష్టి పెడితే, ఈ విద్య అనేది ఎంత సమాజానికి అందుబాటులోకి వస్తే, ఎంతమంది ప్రజలు సామాన్యులు డబ్బు పెట్టి కొనే అవసరం లేకుండా ఉచితంగానే వాళ్ళకి ఆ విద్య అందుబాటులోకి వస్తే అంతకు మించిన సంపద ఇంకేం లేదు. మొదటి దశలో 120 కోట్లతో పని ప్రారంభమవుతుంది. అది మొత్తం 600 కోట్ల ప్రాజెక్టు ఆసుపత్రి. మొదటి దశకు 120 కోట్లతో టెండర్లు మొన్ననే వెలువడం జరిగింది. ఇంజనీరింగ్ విద్య అభ్యసించడం కోసం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయి. కానీ అవి కోట్లలో, లక్షలలో డొనేషన్లు కట్టి చదవాల్సింది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు ప్రైవేట్ కాలేజీలో జరిపించాలంటే
వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతంలో ఆనంద ఆటోమొబైల్స్ మహేంద్ర కమర్షియల్ వెహికల్స్ వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎండీ లోహిత్ రామరాజు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 130 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని తెలిపారు. అనంతరం కస్టమర్లను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్, దేవేందర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. మన బిడ్డలు చదువుకోకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత బలుపు. మన బిడ్డలు ప్రశ్నించకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత అహంకారం.